ఎప్పుడు మన ఫ్రెండ్స్ ని మాత్రమే నమ్మకూడదు. కొన్ని సమయంలో మన ఎనిమీస్ ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలనేసి 48 Laws of రాబర్ట్ గ్రీన్ యొక్క ఆథర్ చెప్తున్నారు. ఈ సెకండ్ లాలో ఈ ఆథర్ ఏం చెప్తున్నారంటే, నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ యువర్ ఫ్రెండ్స్, లెర్న్ హౌ టు యూస్ ఎనిమీస్. ఎప్పుడు మన ఫ్రెండ్స్ మన మంచి కోరుకుంటారని లేదు, కొన్ని సమయంలో మన శత్రువు కూడా మనకి మంచి చేయొచ్చు అంటున్నారు ఈ ఆథర్. మనం ఎప్పుడు బాగుండాలనేసి మన ఫ్రెండ్స్ అనుకోరు. కొన్ని సమయంలో మనం వాళ్ళకంటే తెలివి తక్కువగా ఉండి వాళ్ళకంటే సక్సెస్ ఎక్కువ అయ్యామంటే ఇది సాధారణంగా మనుషుల మధ్య జరిగేవి. మనకే తెలియకుండా మనకి అగేన్స్ట్ గా వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. సో మన శత్రువుని ఎందుకు నమ్మాలంటే, ముందుగానే మనకు అతని శత్రువే, మన శత్రుత్వాన్ని ఇంకా అతను పెంచుకోడు. సో మనకి శత్రువు అయినందువల్లే అతని దగ్గర ఏ డీలింగ్స్ పెట్టుకోకూడదు అనేసి లేదు. ఐఫోన్ యొక్క డిస్ప్లే రెడీ చేసేది ఎవరు? సామ్సంగ్. కానీ సామ్సంగ్ కు ఐఫోన్ కి ఎంత శత్రుత్వం ఉందనేసి మనకు అందరికీ తెలుసు. అయినాను ఐఫోన్ తన డిస్ప్లేని సామ్సంగ్ దగ్గర ఇవ్వదని చెప్పదు, సామ్సంగ్ దాన్ని రెడీ చేసి ఇవ్వమని చెప్పదు. సో ఇది ఒక బిజినెస్. సో మీ శత్రువుని ఎలా యూజ్ చేసుకోవాలో మీకు తెలిసి ఉండాలి. అలాగే మీ ఫ్రెండ్స్ ని కొంచెం గమనంగా చూసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాయ్.